మామిడాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. సర్పంచ్ గారు కొత్తపల్లి సైదులు గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధిలో ఎలాంటి సవాళ్ళు ఎదురైనాయి, ఆ సవాళ్ళు పనుల విషయంలో ఎలాంటి పురోగతి ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు సర్పంచ్గా ఎన్నిక కావడానికి మీరు మొదటగా మీకు ఎదురైన సమస్యలు ఏమున్నాయండి? మేజర్గా ఎదురైన సమస్య వాటర్ సమస్య సార్. మా ఊర్లో దాదాపు అన్ని ఊర్లకు ఇంతకుముందు లెక్క మిషన్ భగీరథ వాటర్ నడిచేది ఊరు మొత్తానికి. మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పుడు సఫిషియెంట్గా రాలేని పరిస్థితి. ఏంటంటే ఇంతకుముందు మనకు ఊర్లో ఒక 17 మోటార్లు ఉండేయండి. ఆ 17 మోటార్లలో ఇప్పుడు దాదాపు 9 మోటార్లు మాత్రమే ఉన్నాయి. ఆ మోటార్లో సాటర్లు లేవు, బోర్ లేదు. బోర్ మాత్రమే ఉంచినారు. అవి మోటార్లు బిక్కపోయినారు, సాటర్లు బిక్కపోయినారు. అవి మేము మళ్ళీ కొత్తగా మోటార్లు కొనుక్కొచ్చి మోటార్ వేసి పైపులు వేసి దాదాపు 9 మోటార్లు లేవు. లెక్క చెప్తే మేము గ్రామ పంచాయతీలు ఇచ్చేసిపోయినాము. మేము 2 ఏళ్ళు అవుతుంది గ్రామ పంచాయతీలు ఇచ్చి. గ్రామ పంచాయతీలు ఇచ్చినాక మా దగ్గరికి ఏమి లేవు, మేము అప్పచెప్పినామని చెప్పి అడుగుతున్నారు. ఎవరు చెప్పినారు అంటే సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. మేజర్గా మనకున్నది వాటర్. గ్రౌండ్ వాటర్ చాలా ఉండే, వాస్తవానికి రావట్లేదు. అన్నీ ఇప్పుడు వేసిన ఆయాంలో కాదు, 2014లో వేసిన పైప్ లైన్ అది అవి జామ్ అయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. ఇప్పటివరకు మేము ఎక్కిన కాంచి అన్ని వార్డులు ప్రతి వార్డు తిరిగి వాటర్ సమస్య క్లియర్ చేస్తూ వస్తున్నాం. మీరు సర్పంచ్గా ఎన్నిక కావాలని ఆలోచన ఎందుకు కలిగిందంట? సార్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో MBA చేస్తున్నప్పుడు నేను చదువుకున్నాను. నేను టీచర్గా జాబ్ చేశాక నేను చదివిన చదువు నా ఊరికి ఏమైనా ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో ముందుకు వచ్చాను. ప్రజలకు సేవ చేద్దామని అంకిత భావం తప్ప మనం ఏదో సంపాదించుకొని చేద్దామని కాదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తాను, మా వైఫ్ జాబ్, మా తమ్ముళ్ళు జాబర్స్. నేను ఊరికి సేవ చేద్దామని వచ్చాను తప్ప వేరే ఏదో రాజకీయం చేసి ఏదో సులభం సంపాదించుకోవాలంటే అంతా రాలేదు. ఈ గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు మీరు? ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి కొన్ని ఎక్కడ ఇది వాటర్ గురించి చాలామంది వచ్చి అడుగుతూ ఉన్నారు. ఆ వాటర్ గురించి సమస్య వచ్చినప్పుడు మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పనులు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఇక ఈ ఊర్లో కొంతలో కొంత జనాలకు చాలా వరకు పెన్షన్స్ రావట్లేవు, ఉన్న పెన్షన్ సరిగా రావట్లేదు అని చెప్పేసి ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయి. దానివల్ల ఒకటి జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యువత ఉద్యోగాలు ఇస్తాను 6 గ్యారెంటీలు చెప్పినారు, ఉద్యోగం మాత్రం ఒకటి వచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే తప్ప ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది అయితే ఏం లేదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎలా వస్తున్నాయి, ఆ నిధులను మీరు ఎలా ఖర్చు చేస్తున్నారు? మాకు ఏ నిధి వచ్చినా ప్రజల డబ్బు, అది ప్రజల కోసమే ఖర్చు పెడతాము తప్ప వేరే మా సులభం కోసం అయితే 80% ఖర్చు పెట్టాం. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క ఫండ్ రాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ప్రతి పైసా పారదర్శకంగానే జనాలకు అందేటట్టే చూస్తాము. గ్రామ స్వచ్ఛత విషయంలో కావచ్చు, హరితారం పెంపుదల విషయంలో కావచ్చు, మీ ప్రణాళిక ఏముంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సో మేము రోజు శానిటేషన్ వర్క్ రెగ్యులర్గా, ఇంతకుముందు చేసేటప్పుడు వీరు లేరు, పాలకవర్గం లేదు కాబట్టి జనాలు అడిగే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఖచ్చితంగా డైలీ శానిటేషన్ వర్క్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఏ వార్డులో ఏ సమస్య ఉన్నది, మురికి కాలువలు తీయడం కానీ మా సిబ్బంది కూడా మాకు సహకరిస్తూ వస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా గ్రామాన్ని పరిశుభ్రత తీర్చిదిద్దడం నా బాధ్యత కాబట్టి అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని మాటిస్తాను. ఈ గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం మీకు ఎలా సహకరిస్తున్నారు? సార్, గ్రామంలో ప్రజలు నాకు మంచిగా సహకరిస్తూ ఉన్నారు. అలాంటిలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సార్. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోతాం. ఎందుకంటే గ్రామాభివృద్ధి అంటే ఒక సర్పంచ్తోనే అయ్యేది కాదు, అది ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. ఈ గ్రామంలో కొంచెం అంటే త్రాగునీరు సమస్య ఒకటి, డ్రైనేజ్ సమస్య కూడా బాగుంది అంటున్నారు. వీటి పరిష్కారానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? అదే సార్, నేను రోజు మానిటర్ చేస్తూ వస్తూ ఉన్నా. యాజ్ ఏ
సర్పంచ్గా కాకుండా నేను ప్రతి వార్డు తిరుగుతా ఉన్నా. నేను ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తా ఉన్నా, సిబ్బంది మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పని చేస్తూ ఉన్నారు, నేను ఆ ఏరియాకి పోతున్నా, నేను మానిటర్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఊరి పరిశుభ్రత గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. అది చేసి తీరుతాం సార్. మహిళా సంఘాల అభివృద్ధి కోసం, మహిళల ఆ, ఉపాధి అవకాశాల కోసం మీ గ్రామ పంచాయతీ వారికి మహిళా సంఘాలకు ఎలాంటి తోడ్పాటును అందిస్తుందంటారు? వాళ్ళు అడిగిన ప్రతి దానికి మేము రెస్పాండ్ అవుతూ ఉన్నాం. వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయని చెప్పినారు, అవి వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని మాట. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో యువత బాగా పెడదారి పడుతుంది. గంజాయి కావచ్చు, మత్తు పానీయాలు కావచ్చు, సెల్కి ఎడిక్ట్ అయ్యి వారి జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి. మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? వారి ఉపాధి అవకాశాల కోసం మీరు ఒక సర్పంచ్గా వారికి ఎలాంటి సేవలు అందించబోతున్నారు? ఖచ్చితంగా దీని మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని రీసెంట్గా అనుకున్నాము. అవి ఖచ్చితంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తాము. డ్రగ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం నా బాధ్యత. అది తప్పకుండా చేస్తానని మాటిస్తాను. యువత ప్రధానంగా చదువుకోవడానికి లైబ్రరీ అవకాశంతో పాటు ఉద్యోగాలకు సన్నద్ధం కావడానికి వారికి ఎలాంటి మెలకువలకు ఇవ్వడానికి, తార్పీదు ఇవ్వడానికి బుక్స్ కావచ్చు, లేకపోతే శారీరక ఓపెన్ జిమ్ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? సార్, ఇంతకుముందు మా ఇక్కడ లైబ్రరీ అనేది ఏం లేదు. ఇప్పుడు లైబ్రరీ పెట్టాలనే ఆలోచన ఉన్నది కాబట్టి సపరేట్గా మేము లైబ్రరీ పెడతామని చెప్పినాము. యువత కోసం సపరేట్గా ఒక కోచింగ్ కండక్ట్ చేపిస్తాం. స్పెసిఫిక్గా హైదరాబాద్ నుంచి బుక్స్ తీసుకొచ్చి ఆ లైబ్రరీలో మేము అరేంజ్ చేస్తాం. ఖచ్చితంగా యువత చదువుకునేలాగా, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇచ్చేలాగా ముందుకు పోతామని మాటిస్తాం. మీరు గెలిచిన కానించి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగింది గ్రామంలో? అదేవిధంగా భవిష్యత్ ప్రణాళిక ఏముంది ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు తీసుకుపోవడానికి? ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఎన్ని సమస్యలతోనే ముందుకు వచ్చాం. ప్రజెంట్ అయితే ప్రతి సమస్య మా సమస్యగానే ముందుకు పోతా ఉన్నాము. నా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఈ 5 ఏళ్ళు నాకు జనాలు అవకాశం ఇచ్చారు. వాళ్ళ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా, వాళ్ళ డబ్బును ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ముందుకు పెట్టి డెవలప్ అనేది చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేదే మా ఒపీనియన్ సార్. గ్రామంలో బాగా ఇబ్బంది పడే రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ వేగవంతం జరగట్లేదు అని అంటున్నారు. దాంతోపాటు ఏదైతే గతంలో భూభారతి వల్ల భూములకు ఇబ్బంది జరిగింది, ఇప్పుడు ధరణి పోర్టల్ వల్ల గతంలో ఇబ్బంది జరిగింది, ఇప్పుడు భూభారతి పోర్టల్ వచ్చింది. సాదా బైనాల ప్రక్రియ ఇంకా వేగవంతం ఎంఆర్ ఆఫీసులలో ఇబ్బంది పెడుతున్నారు అని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఒక సర్పంచ్గా అధికారుల దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయి పరిష్కారానికి మార్గాలు ఏమైనా చూపిస్తున్నారా? నేను ఇంతకుముందే మాట్లాడాను. వాస్తవానికి ఒక 1 వీక్ క్రితం మాట్లాడాను. ఎంఆర్ఓతో మాట్లాడాను, ఆర్డీఓ సార్తో మాట్లాడాను, ఆర్ఐ సార్తో మాట్లాడాను. సరే, మీరు సాదా బైనామాలు వచ్చినారు, అందరికీ ఇచ్చినారు. వాళ్ళు ఏమన్నా అడిగితే కొంచెం సర్వర్ బిజీ వస్తున్నది, దానివల్ల ఇబ్బందులు పే వస్తున్నారు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ చెప్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కరెక్ట్గా ప్రజలకు అనేది సర్వీస్ అందట్లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. సో ఇంకొకటి, మీరు ఇప్పుడు అది అన్నారు కదా, ధాన్యం కొనుగోలు కేంద్రాలకి నేను ఆర్డీఓకి ఫోన్ కొట్టాను. ఆర్డీఓ మంచిగా రెస్పాండ్ అయినారు, కానీ సమయానికి లారీలు వచ్చే పరిస్థితి లేదు. మా ఊరికి 5 లారీలే వస్తున్నాయి. ఇది ఎందుకంటే ఇది పెద్ద జీపీ, దాదాపు 2056 జనాభా. ఈ 2056 జనాభాలో ఇప్పటి వరకు దాదాపు ఇంకా 15,000 క్వింటాల ధాన్యం ఇంకా మార్కెట్లోనే ఉన్నది. 5 లారీలు ఏంటంటే ఇక దళారులు ఇప్పుడు ఎంతసేపు ఉన్న మార్కెట్కు రైతు 6 గంటల కష్టపడి వాళ్ళు పంట పండించి మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో అలా ఇలా వాళ్ళు ఇంత అని పెట్టేసి వాళ్ళకు దోపిడీ, ఇక్కడ ఒక దోపిడీ. ఆ మార్కెట్కి పోగానే తీరా మిల్లు కాడికి పోగానే ఆడ 3-4 రోజులు వాళ్ళు పెట్టినంతసేపు రైతులు ఓపిక పట్టలేక వాళ్ళు ఎంత దమ్మంటే ఎంత వాళ్ళు ఇష్టం వచ్చినంత ₹2, ₹2, ₹3 అయితే ఎంత అయితే అంత తీసుకొని జనాలు ఒప్పుకునే వరకు మేము ఎంత అయితే అంత పెట్టుకొని వాళ్ళు రావాల్సిన పరిస్థితి వచ్చింది. రాబో కాలంలో మీ గ్రామ పంచాయతీని ఎలాంటి డెవలప్మెంట్ కోసం మీ కృషి ఉండబోతుందంటారు? ప్రణాళిక ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా యువత ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది నా ముందున్న లక్ష్యం. రైతు గ్రామం కాబట్టి రైతు బాగుంటేనే మనం బాగుంటాం. ఖచ్చితంగా రైతు కోసం మనం ముందు నిలబడతాం. అదేవిధంగా మహిళల కోసం సపరేట్గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ వస్తాను. ఖచ్చితంగా దాంతో ముందుకు పోతాం. ఇక మేము కొన్ని ప్రణాళికలు వేసుకొని ఉన్నాం సార్. అవి ఖచ్చితంగా వీలైనంత తొందరలో సామరస్యంగా పరిష్కరించుకుంటాం. మా ఊరి జనాల దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా మా సమస్యలు అనేవి
తీస్తామని మాటిస్తున్నాం సార్. ఇక్కడ ఈ మామిడాల గ్రామ పంచాయతీలో ప్రధానంగా త్రాగునీరు సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఆ పరిష్కారాన్ని నేను మొదట్లోనే గుర్తించి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంటున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సకాలంలో అధిక నిధులు ఈ గ్రామ పంచాయతీలకు అందించి ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా ఒక అభివృద్ధి వైపు తీసుకుపోవాలంటే సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సకాలంలో గ్రామ పంచాయతీలకు అందాలని సర్పంచ్ గారు కోరుతున్నారు. అదేవిధంగా ప్రధానమైన సమస్యలైనటువంటి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. దాంతోపాటు రైతులకు ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో అవి ఈ భూభారతి పోర్టల్లో వారికి న్యాయం జరగాలని కూడా సర్పంచ్ గారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ గ్రామాన్ని భవిష్యత్తులో ఆదర్శ గ్రామం వైపు తీసుకుపోవడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను, నాకు మంచి విజన్ ఉంది, ప్రణాళిక ఉందని కూడా మనతో పాటు చెప్తున్నారు. ఇలాంటి అంశాలతో మరో అంశంతో మరో వీడియోలో మరింత బెటర్గా మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్.